స్టేట్మెంట్. సో మీరు ఆల్రెడీ ఫైట్ చేస్తున్నారు, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగకుండా మీరు ఎప్పటి నుంచో ఫైట్ చేస్తూనే ఉన్నారు. సో ఈ నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోరాటం చేసిన యూనియన్ నాయకులు చేస్తున్న డిమాండ్ ఏంటంటే 23 నుంచి పార్లమెంట్ జరగబోతుంది కాబట్టి అదే పార్లమెంట్లో మళ్ళీ హామీ ఇప్పించండి కేంద్ర మంత్రి చేత అంటూ ఉన్నారు. మీరు కూడా అదే లైన్లో ఉన్నారా? ఏమన్నా మీరేమైనా సలహా ఇస్తారా? మేము అడుగుతాం, కేంద్ర మంత్రిని పార్లమెంట్ లో హామీ ఇవ్వద్దని మేము ఎందుకు చెప్తాం? కేంద్ర మంత్రి పార్లమెంట్ లో హామీ ఇక్కడ ఇచ్చినటువంటి వారు అక్కడ కూడా ఇవ్వాలి కదా. దానికంటే గత 5 ఏళ్ల క్రితం, గత 5 ఏళ్లు పార్లమెంట్ లో జరిగిన సమావేశాల్లో ముఖ్యంగా 2021 జనవరి స్ట్రాటజిక్ సేల్ 100% అమ్మాలని ప్రకటించిన తర్వాత ప్రతి సందర్భంలో పార్లమెంట్ లో మేము ప్రైవేట్ చేస్తాం, వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ చేసేదే, నా విధానం ప్రైవేటీకరణ, పరిశ్రమల్ని అమ్ముతాం లేదా మూసేస్తాం అమ్మకపోతే, అంతేగాని ప్రభుత్వం నడపదు. ఇది వారు పాడినటువంటి పాట. ఇప్పుడు కుమారస్వామి గారు ప్రకటించింది, ఆయన సొంతం కాకపోవచ్చు, మారిన రాజకీయ పరిస్థితుల్లో వారు చెప్పినటువంటిది రేపు ఆచరణలో మీరు చెప్పేది ఆచరణలో అమలు జరుగుతుందా, ఈ మాట పార్లమెంట్ లో కూడా చెబుతారా లేదనంటే అది చెప్పబోతే తెలుస్తుంది కదా. నేను సీక్రెట్ ఏం కాదు, దాచిపెట్టుకోవడానికి వీలవదు. ఖచ్చితంగా వైజాగ్ స్టీల్ ప్లాంట్ సమర్థవంతంగా నడిచేటువంటి పరిశ్రమ, అవకాశాలు ఉన్నాయి. అలాగే మీరు ఇచ్చినటువంటి యూనియన్ నాయకులుగా మేము ఇచ్చినటువంటి ఉదాహరణకు దేశంలో అందరికీ సొంతగన్లు ఉన్నాయి. వైజాగ్ స్టీల్ ప్లాంట్కి ఒక్కదానికి ఇవ్వనందువల్లనే గన్నులు ఒక్కటే లేకపోవడమే మాకు ప్రధానమైన కొరత. అందువల్ల మిగిలిన వాళ్ళు టన్ను 500-600 సొంత గన్లో తవ్వుకుంటే మేము 6,500 పెట్టి పోయిన నెల 1 టన్ను చొప్పున కొన్నాం. ఆ విధంగా వైజాగ్ స్టీల్ ప్లాంట్ నష్టాలు రావడానికి, సంవత్సరానికి అదనంగా 2 నుంచి 3 వేల కోట్లు భారం పడడానికి కేంద్ర ప్రభుత్వం యొక్క విధానం. వైజాగ్ స్టీల్ ప్లాంట్ కావాలని, దీన్ని అమ్మాలని ఉద్దేశంతో ప్రైవేటీకరణ చేయాలనేటువంటి ప్రయత్నంలో భాగంగా సొంత గన్లు సమకూర్చదు గత ప్రభుత్వాలు కూడా. అందుకని ఇప్పుడైనా చూడండి. లేదు, స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ దేశంలో ఉన్నటువంటి మిగిలిన ప్రభుత్వ రంగ పరిశ్రమలు, స్టీల్ పరిశ్రమ బిలాయ్, బొకారో, రూర్కెలా, దుర్గాపూర్ లాంటి భారీ పరిశ్రమలు ఉన్నాయి. ఆ పరిశ్రమతో పాటు వైజాగ్ స్టీల్ ప్లాంట్ ని కూడా దానికి అనుసంధానం చేయండి, విలీనం చేయండి. ద్వారా ఇద్దరికి లాభం ఉంటుంది. స్టీల్ ప్లాంట్ ఈ రోజు అదనంగా 10 మిలియన్ టన్నులు విస్తరించాలని ప్రయత్నం చేస్తుంది. 6 నెలలు కలుపుకున్నారనుకోండి, పెట్టుబడి లేకుండానే ఇద్దరికి విన్ విన్ సిచ్యువేషన్. స్వయంగా సార్ నరసింహరావు స్వయంగా కేంద్ర మంత్రి వైజాగ్ వచ్చి అదే స్టీల్ ప్లాంట్ లో ఒక హామీ ఇచ్చిన తర్వాత కూడా మీకు ఇంకా నమ్మకం కుదరట్లేదా? అంటే మీరు అనుకున్నవన్నీ జరుగుతాయి స్టెప్ బై స్టెప్ అని? నమ్మకం కలగడం కలగకపోవడం అనేది కాదు, మనం పరిశీలిద్దాం. 1.5 నెల టైం అడిగారు. ఈ మాటలు చేతలుగా మారతాయా లేదా అనే దాన్ని మనం 1.5 నెలలో నేరుగా చూస్తాం. వాస్తవాలు ఏమిటనేటువంటి మనకు అర్థమవుతుంది. దీనికి పరిష్కారం ఇది అని చెప్తామని చెప్పారు. దాన్ని అమలు చేయడానికి టైము, ఇవన్నీ అవి పరిశీలన అనేటువంటిది చేయాలి కదా. అంటే ఇంకా అడ్డంకులు ఏముంటాయంటారు మీరు అనేది? సరే, ఎన్డీఏ 2లో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు ఆ రోజు నిర్మలా సీతారామన్ చెప్పిన మాట వాస్తవం, ఆ రోజు ఎన్డీఏ విధానం అది. సో ఇప్పుడు పరిస్థితి మారింది, గవర్నమెంట్ మారిపోయింది కదా, ఎన్డీఏ 3 వచ్చింది మళ్ళీ. సో గవర్నమెంట్ మారిన తర్వాత అభిప్రాయాలు మారకుండా ఉంటాయా? అప్పుడు ఆల్రెడీ ప్రైవేటైజేషన్కి పిలుపునిచ్చిన ఛత్తీస్గఢ్ స్టీల్ ప్లాంట్ని మళ్ళీ వెనక్కి తీసుకున్నారు, దానికి 10,000 కోట్లు ఇస్తున్నారు. ఒరిస్సా రూర్కేలాలో ఉన్న ప్లాంట్ని వెనక్కి తీసుకున్నారు, ప్రైవేటీకరణ ఆపారు. సో అదేవిధంగా స్టీల్ ప్లాంట్, వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఎందుకు ఆపాలనుకుంటున్నారు? మారాలనే కదా మనం కోరుకుంటున్నాం, మార్చమని అడుగుతున్నాం. అవును, అది మారుస్తారా లేదనేది ఆచరణలో తేలాలి కదా, అది పాయింట్. మాట ఒకటే కాదు, ఆచరణలో కూడా దాన్ని అమలు చేయాలి కదా. అప్పుడు చేసేలోపు బ్రహ్మాండంగా ఉంది, అయిపోయింది అని మాట ఒక్కదాన్ని బట్టి చెప్పలేము. గత 3.5 ఏళ్ల నుంచి మేము నరకం అనుభవించాం. ప్లాంట్ ఇప్పటికీ బలహీనపరుస్తున్నారు. కేవలం ప్రైవేట్ చేయకపోవడం కాదు, ఈరోజు స్టీల్ ప్లాంట్ లో ఉత్పత్తి 60% తగ్గించారు. ప్రతి సంవత్సరం 40,000 కోట్లు 4,000 కోట్లు నష్టం తీసుకొస్తున్నారు. ఈ రకంగా మరో 2 ఏళ్లు తీసుకొచ్చేసి ఇంక ఇది లాభం లేదు, ప్రైవేట్ చేయడమే, ఎవరికైనా ఇవ్వకపోతే